దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 2-3 వారములుగా అబ్రహాము గారి విధేయతను నేర్చుకుంటున్నాము. నేను పోయిన 2 వారాల్లో అబ్రహాము విధేయతలోని 5 లక్షణాలను బోధించాను. ఈరోజు మిగతా 2 లక్షణాలను ధ్యానించుకొని మనము ఈ యొక్క అబ్రహాము గారి విధేయత అన్న వర్తమానాన్ని ముగించుకుంటాం. కాబట్టి రండి, అందరం దయచేసి స్థల్లో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభువుని సహాయం చేయమని, మనతో మాట్లాడమని ప్రభువుకి ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా నాయన, ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయమును బట్టి మీకు వందనాలు తండ్రి. నీ వాక్యం వినాలనే ఆశతో నాయన నీ పాదముల దగ్గర మేము కూర్చుంటున్నాము. దయతో కనికరించండి, మమ్మను అంగీకరించిన నీ పరలోకపు స్వరమును మాకు వినిపింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. అల్పుడు, అయోగ్యుడు, చాలా పెద్ద అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి నీ రక్తాన్ని ప్రోక్షించిన కడిగి పవిత్రపరచి నీ బంగారు నోటికి నాయన ఈ మట్టి బూరను సాధనముగా వాడుకొనమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మేమందరము నాయన నీ వాక్యము ద్వారా ఆనందము పొంది నాయన ఆశీర్వదింపబడిన మా జీవితాలను సరి చేసుకొని మా జీవితాలను బాగు చేసుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి నీ మాటలు మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు అనే సజీవమైన నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అబ్రహాము గారి విధేయతను నేర్చుకుంటున్నాం. ఎవరికైనా గుర్తున్నాయా? మనం మొదటి 5 లక్షణాలను గత 2 వారాల్లో విని ఉన్నాం కదా. ఎవరైనా చెప్తారా? మొట్టమొదటిది ఏంటదండి? అబ్రహాము గారి విధేయత ఎట్లాంటి విధేయత? అది ఆలస్యము లేని విధేయత. దేవుడు చెప్పిన వెంటనే విధేయత చూపించాడు. తెల్లవారుజామునే లేచి కట్టెలు కొట్టి అగ్నిని సిద్ధపరిచి బలి అర్పించడానికి ఆ విధంగా మోరియా పర్వతానికి వెళ్తాడు. ఏమాత్రమూ ఆలస్యం చూపలేరు. 2వ లక్షణం ఏంటి? ఇష్టపూర్వకమైన విధేయత కదా. బలవంతముగా కాకుండా ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు. నేను మీకు ఒక వచనం చూపిస్తాను, రండి. ఆదికాండము 22వ అధ్యాయము 9వ వచనములో, అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. చక్కగా పేర్చి అన్నది సర్కిల్ చేసుకోండి. తన కుమారుణ్ణి బలిగా అర్పించేటప్పుడు అబ్రహాము ఏమాత్రము సనుక్కోకుండా గొనుక్కోకుండా బలి అర్పించాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, కట్టెలను ఎట్లా పేర్చారంటే చెప్పండి, చక్కగా పేర్చారు, నీట్గా పేర్చాడు. ఎందుకు? ఆ బలి ఇచ్చేది ఎవరికి? దేవుడికి ఇస్తున్నాడు బలి. కాబట్టి దేవుడికి బలి ఇస్తున్నాను, నా కొడుకునే బలి ఇస్తున్నాను ఏడుపుతో కన్నీటితో. వామ్మో, దేవుడు ఏంది ఇంత భయంకరుడు, ఇంత కఠినుడని కట్టెలు ఎట్టబడితే అట్లా పడేసి కట్ చేసి కాల్ చేసి పోదాం అనుకోలే. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, తన సమయాన్ని మంచిగా తీసుకొని కట్టెలను ఎట్లా పేర్చాడు చెప్పండి, చక్కగా పేర్చాడు. సో అబ్రహాము విధేయత ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా, బలవంతంగా చేస్తున్నాడా? ఇష్టపూర్వకంగా చేస్తాడు. నీవు విధేయత చూపించేటప్పుడు దేవుడికి ఇష్టంగా విధేయత చూపించాలి. అబ్రహాము దేవుని ఆజ్ఞలు ఏమైనా దొరికితే బాగు, ఏమైనా ఇంకా నేను ఏమైనా చెయ్యాల్సిందేమన్నా ఉన్నదా, దేవా నాకు చెప్పు, నేను వెంటనే లోబడతాను, అది ఇష్టపూర్వకమైన విధేయత. ఇంకా ఏమైనా నేను లోబడాల్సినవి ఉన్నాయా అని వెతుకుతూ, ఇంకా నేను ఎక్కడైనా తప్పిపోయానా దేవుని వాక్యంలో చూసుకుంటూ, ఇంకా నేను ఏ విషయంలోనైనా విధేయతగా ఉన్నానా అని పరిశీలన చేసుకుంటూ విధేయత చూపించటమే ఇష్టపూర్వకమైన విధేయత. అయ్యో, నేను ఈరోజు ఏమైనా తప్పిపోయానా, భలే పని అయిందే, పొరపాటున అబద్ధం ఆడానే, పొరపాటున హృదయంలో ఒకటి పెట్టుకుని నోటితో ఒకటి బొంకానే, దేవా నన్ను క్షమించు, నీ ఆజ్ఞను నేను అవిధేయత చూపించాను. సో దేవుని ఆజ్ఞలకు మనము ఈగర్నెస్తో విధేయత చూపించాలి, ఆశతో. అది ఇష్టపూర్వకమైన విధేయత. 3వదిగా నేనేం చెప్పాను?
జయించిన విధేయత. అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఉన్నాయి, అవునా కాదండి? ఎన్నో రకమైన సమస్యలు ఉంటున్నాయి. ఒకవేళ బలి అర్పించిన తర్వాత వాళ్ళిద్దరూ బ్రతుకుతామన్న గ్యారంటీయే లేదు. వాళ్ళకి వృద్ధాప్యంలో ఉన్నారు. అబ్రహాము భార్య బ్రతుకుతుందన్న గ్యారంటీ లేదు. ఇస్సాకు కూడా తన కుమారుని ఆ విధంగా చంపివేసిన తర్వాత అన్నం కడుపులోకి పోతుంది ఆ చేత్తో అన్న గ్యారంటీ లేదు. అయినా ఆ సమస్యలు, ఆ ఆటంకాలన్నిటినీ అబ్రహాము జయించాడు. నాలుగవదిగా నేనేం చెప్పాను? అబ్రహాము విధేయత ఎట్లాంటి విధేయత చెప్పండి? విశ్వాసభరితమైన విధేయత. అడుగడుగున మనం ఏం చూస్తామంటే, నాకైతే పూర్తిగా అర్థం కావటం లేదు, కానీ దేవుడైతే ఈ బలి అయిపోయిన తర్వాత నా కుమారుని మళ్ళా లేపగలుగుతాడు కదా. క్రొత్త నిబంధన గ్రంథకర్తలు కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానించారు. రోమపత్రికలో మనం చూస్తాం, హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. వాళ్ళు కొత్త నిబంధన గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ పూర్ణులై ఏమని చెప్పారంటే, అబ్రహాం ఏం నమ్మాడట? తన కుమారుడు చనిపోయినా కానీ తిరిగి లేస్తాడు. అందుకే అబ్రహాం ఏమంటాడు? మేము పోయి బలి అర్పించి మీ యొద్దకు మరలా తిరిగి వస్తాం. మేమిద్దరం పోతున్నాం, ఇద్దరం వస్తామన్నాడు. వి విల్ గో, వి విల్ వర్షిప్ అండ్ వి విల్ కమ్ బ్యాక్. హల్లెలూయా. సో అబ్రహాము విధేయతలో ఏమున్నది? విశ్వాసం. నీవు కూడా నీ విధేయతలో విశ్వాసం ఉండాలా. నీవు దేవునికి ఏమైనా విధేయత చూపిస్తున్నావంటే, ఆదివారం పనికి పోవటం లేదంటే, ఆదివారం ఉపవాసం ఉండి నువ్వు చర్చ్కి టైంకి వస్తున్నావంటే నీ విశ్వాసం ఏంటి? నేను ఉపవాసం ఉన్నా దేవుడు నాకు కావలసిన బలం ఇస్తాడు. నేను పనికి పోయినా పోకపోయినా దేవుడు నన్ను పోషిస్తాడు. నాకు ఈ అనారోగ్యం వచ్చినా, నాకు ఈ కష్టం వచ్చినా, నాకు ఈ ఇబ్బంది వచ్చినా, నాకు ఈ క్యాన్సర్ వ్యాధి వచ్చినా, నా కుటుంబంలో ఇటువంటి గొప్ప అలజడి కలుగుతున్నా, ఇవన్నీ కూడా దేవుడు మేలు కోసమే చేస్తున్నాడు. అది విశ్వాసం. మన విశ్వాసం ఏంటంటే, నేను పోయిన మంగళవారం శుక్రవారం చెప్పినట్లు, దేవుడు సార్వభౌముడు. ఆయన ఏది చేసినా కానీ నా మేలు కోసమే చేస్తాడు. హల్లెలూయా. అబ్రహాము విధేయతలో విశ్వాసం ఉన్నది. తర్వాత ఐదవది, అబ్రహాము ఎట్లాంటి విధేయత చూపించాడు? వ్యక్తిగతమైన విధేయత. చెప్పండి, ఏ విధేయత అది? అబ్రహాముకు దేవుడు పని చెప్పినప్పుడు అబ్రహామే చేశాడు. దేవుడు నీకు ఏదన్నా పని చెప్పాడు, ఏదన్నా ఆజ్ఞ చెప్పాడంటే అది నువ్వు చేయమని అర్థం. దేవుడు నిన్ను మందిరానికి రమ్మండి అంటే నువ్వు రావాలి. కుటుంబం అంతా మందిరానికి రావాలంటే కుటుంబం అంతా రావాలి. ఒక్కరి రిప్రజెంటేషన్ రావటం కాదు. ఇదేమి పెళ్ళి కాదు ఇంటికి ఒకళ్ళు పోవటానికి. దేవుడు నీకు సువార్త చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడా ఇవ్వలేదా? నేను దగ్గర 5-6 నెలలు చెప్పాను సువార్త యొక్క ప్రాముఖ్యత, సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యత. దేవుడు ప్రతి ఒక్కరికి ఆ ఆజ్ఞ ఇచ్చాడని నొక్కి ఒక్కానించా. ప్రేమ విందులు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సత్యం నేర్చుకోవటానికి. కానీ దేవుడు నీకు ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు విధేయత చూపించడంలో నువ్వేమనుకుంటున్నావంటే, పరిమళన్న చెప్తారులే సువార్త అనుకుంటున్నావు, శ్యామలక్క చెప్తుందిలే సువార్త, లేకపోతే అయ్యగారులు చెప్తారులే, పాస్టర్లు చెప్తారులే అనుకుంటున్నావు. సో నీ విధేయతలో వ్యక్తిగత విధేయత ఉందా? దేవుడు నీకు ఆజ్ఞ ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నా పక్కన వాళ్ళు చేస్తారనుకుంటున్నావు. అబ్రహాము విధేయత ఎట్లాంటి విధేయత? అది వ్యక్తిగత విధేయత. సో ఈ 5 విషయాలు మనం నేర్చుకున్నాం. అబ్రహాము ఆలస్యం చూపలేదు, ఆలస్యం లేని విధేయత, ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు, కట్టెలు చక్కగా పేర్చాడు కదా. మూడోది జయించిన విధేయత. అన్ని ఆటంకాలు, భయంకరమైన ఇటువంటి శ్రమ, శోధన, పరీక్ష భూమి మీద ఎవ్వరికి రాలి, కానీ అన్ని సమస్యలను అబ్రహాము జయించాడు. విశ్వాసపూర్వకంగా విధేయత చూపించాడు, వ్యక్తిగతంగా విధేయత చూపించాడు. ఆరోది అబ్రహాము విధేయత ఎందుకు గొప్పది? 6వ కారణం, లేకపోతే అబ్రహాము విధేయతలో ఉన్న 6వ లక్షణం ఏంటిదంటే, దేవుని స్వరాన్ని గుర్తించే విధేయత. నోట్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. దేవుని స్వరాన్ని గుర్తించి గ్రహించే విధేయత. దేవుని స్వరాన్ని గుర్తుబట్టి గ్రహించి గైకొనే విధేయత అబ్రహాము విధేయత. ఈ యొక్క 22వ అధ్యాయంలో మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
అబ్రహాముతో దేవుడు దగ్గరగా 4 సార్లు మాట్లాడినట్లు మనం చూస్తాం. ఎన్నిసార్లు చెప్పండి? 4 సార్లు కూడా అబ్రహాము దేవుడి స్వరాన్ని గుర్తించాడు. దేవుని స్వరాన్ని నీవు వినాలా, గుర్తించాలా, గ్రహించాలా, గైకొనాలంటే నువ్వు వేరే స్వరాలు వినకూడదు. మీకు అందరికి తెలుసో తెలియదో, మన కాలనీలో కూడా రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ వినపడుతుంది. మీకు తెలుసా? రైల్వే స్టేషన్లో ఇచ్చే అనౌన్స్మెంట్ మన కాలనీకి కూడా వినపడుతుంది. కానీ నువ్వు అది వినాలంటే ఎప్పుడు వినాలో తెలుసా? తెల్లవారుజామున 3 లేవాలి. తెల్లవారుజామున 3-4 లేస్తే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్లో అనౌన్స్మెంట్ కూడా నీకు వినపడుతుంది. ఎంతమంది విన్నారు చెప్పండి కాలనీలో ఉండి రైల్వే అనౌన్స్మెంట్స్? శారమ్మ ఆంటీ, వెంకట్రావు అన్న కదా. కానీ నీకు పగులు వినపడదు. ఎందుకు? పగులు సౌండ్ తగ్గిస్తాడా వాడు? రాత్రుల పూట సౌండ్ పెంచుతాడా? పెంచడు. నీకు నైటే ఎందుకు వినపడుతుందో తెలుసా? ఎందుకు చెప్పండి? అప్పుడు వేరే సౌండ్స్ ఏమీ ఉండవు. వింటున్నారా? నీకు నైటే, మా ముస్తాఫ్ నగర్ ఇంట్లో అయితే ఎంత స్పష్టంగా వినపడుతుందో నైట్ 3 4 చాలా కాలనీకి కూడా వినపడుతుంది. నేను ముస్తాఫ్ నగర్ అనుకున్నా కానీ కాలనీలో కూడా స్పష్టంగా వినపడుతుంది రైల్వే అనౌన్స్మెంట్. ఎందుకు? ఆ సమయంలో నీకు వేరే స్వరాలు ఏమీ వినపడు, వేరే సౌండ్స్ ఏమీ వినపడు. సో దేవుని స్వరం కూడా బైబిల్లో ఏమున్నదంటే మెల్లని స్వరం అట. ఎట్లాంటి స్వరం చెప్పండి? మెల్లని స్వరం. నీవు ఆ సౌండ్, ఈ సౌండ్, హోమ్ థియేటర్లు, అది ఇది, బండ్లు గిండ్లు, నువ్వు ఆ పాటలు ఈ పాటలు, లోక సంబంధమైన సౌండ్లన్నీ పెట్టుకున్నావు అనుకో, నీకు దేవుని స్వరము వినపడు. చూడండి, 4 సార్లు ఈ అధ్యాయంలో చూస్తాం. మొట్టమొదటి వచనంలో ఏమంటాడు? అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు. దేవుని స్వరాన్ని వెంటనే గుర్తుపడుతున్నాడు. 2వ వచనంలో చూడండి, నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద అర్పి. ఏ పర్వతమో చెప్పలేదు దేవుడు. మోరియా పర్వతాలు అన్నాడు. అంటే చాలా శిఖరాలు ఉంటాయి, గుట్టలు, కొండలు. కానీ అటువంటి పర్వతాలలో నువ్వు ఒక పర్వతం మీద అర్పించాలా? ఏడబడితే ఆడ అర్పించకూడదు, నేను నీకు చూపిస్తా అన్నాడు. అంటే దేవుడు రెండోసారి మాట్లాడతాడు. కానీ ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు బయలుదేరి ఆడకు పోయినాకనే మాట్లాడతాడు దేవుడు. ముందే చెప్పడు. అన్నిటికంటే ఎత్తుకు ఒక పర్వతం ఉంటుంది, దాని మీద మర్రి చెట్టు ఉన్నది, ఆ మర్రి చెట్టు పక్కన అర్పించాను ముందే చెప్పటంలా. నువ్వు అక్కడికి పోతే నేను చూపిస్తా అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు విధేయతలో ముందుకు వెళ్తా ఉంటేనే నీకు దేవుని స్వరం వినపడుతుంది. బైబిల్ ఏముందంటే, నీ వాక్యము నా పాదములకు దీపం. అదేదో పెద్ద టార్చ్ లైట్ కాదు. టార్చ్ లైట్ అయితే ఈడైతే ఆడకు కనపడుతుంది, కానీ దీపం ఎంత కనపడుతుంది? 2-3 అడుగులే కనపడుతుంది. నువ్వు ముందుకు పోతే ఇంకొంచెం ముందు కనపడుతుంది. వింటున్నారా? విశ్వాసం అంటే అదే, విధేయత అంటే అదే. నువ్వు ఒక మెట్టు ఎక్కితే తర్వాత మెట్టు కనపడుతుంది. నువ్వు ఈ మెట్టు ఎక్కకుండా నాకు మొత్తం కనపడాలంటే కనపడదు. విశ్వాసములో, విధేయతలో దేవుడు నీకు బయలుపరిచిన మెట్టు నువ్వు ఎక్కితేనే నీకు తర్వాత మెట్టు కనబడుతుంది. సో దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అక్కడికి పో, నేను అక్కడ చూపిస్తా అంటున్నాడు. సో రెండోసారి అక్కడ మాట్లాడతాడు దేవుడు. సో అందుకే 4వ వచనంలో ఏమంటాడు? 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుంచి ఆ చోటు. అంటే 4వ వచనంలో దేవుడు రెండోసారి తన స్వరం వినిపిస్తాడు. ఏమని? అక్కడ అంటాడు. అంతే, ఎక్కువ మాటలు లేవు. ఆ అక్కడ అనే స్వరాన్ని నువ్వు గ్రహించాల, నువ్వు పసిగట్టాల. నీ మైండ్ అంతా డిస్టర్బెన్స్ పెట్టుకొని వామ్మో నా కొడుకు ఎట్లా అంటే ఆ స్వరం వినపడుతుందా నీకు? వినపడదు. 3వదిగా దేవుడు ఎక్కడ మాట్లాడతాడో చూడండి. 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా అని. 11వ వచనంలో ఏమవుతుందంటే, నాకెళ్ళి చూడాలి. అబ్రహాము దేవుడు చూపించిన కొండకి కేవలం 2 మాత్రమే వెళ్తారు, తండ్రి కొడుకు. ఆ యొక్క పనుల్ని కిందనే ఉంచమంటాడు, గాడిదని కిందే పెడతాడు, మోసుకుంటూ వెళ్తారు.
యేసయ్యకి సాదృశ్యం సిలువను మోయటం, నేను ముందే చెప్పాను. ఆ విధంగా వెళ్తారు. కట్టెలను చక్కగా పేరుస్తారు. ఎట్లా పేరుస్తారు చెప్పండి? చక్కగా పేరుస్తారు. ఇస్సాకుని కట్టేస్తాడు అబ్రహాం. కొద్దిసేపు మాట్లాడుకొని ఉండొచ్చు వాళ్ళు. ఏం డాడీ ఇట్లా కట్టేస్తున్నావు అంటే, నాన్న దేవుడు నిన్ను బలి అర్పించమని అడిగాడు కాబట్టి నేను విధేయత చూపించాలి. ఎందుకు డాడీ, వేరే మార్గం ఏం లేదంటే, ఇస్సాకుతో చెప్పుండొచ్చు, వేరే మార్గం ఏం లేదు నాన్న, వేరే ఆప్షన్ ఏం లేదు, దేవుడు చెప్పిన మనం చేయాలి. ఎందుకు డాడీ ఇదంతా అంటే, దేవుడు ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు. సో అబ్రహాము చెప్పి ఏం చేశాడు? ఇస్సాకును కట్టేశాడు. ఇస్సాకు ఎంత మంచి కుమారుడు అంటే, ఇస్సాకు ఎదురు తిరగల, పారిపోలే. కట్టెలు మోసే వయస్సు, కట్టెలు మోసుకుంటా కొండ ఎక్కే వయసు, ఒక 40-50 కిలోల కట్టెలు అంటే మంచి వయసు, 17-18 సంవత్సరాల వయసు ఇస్సాకు. యేసు ప్రభుకి ఎందుకు ఇస్సాకు మాదిరి అంటే, యేసు ప్రభువు కూడా తనంతట తానే సిలువకు వెళ్ళాడు. ఏమాత్రం ఏదో తిరగలేదు యేసయ్య. నేను వెళ్ళను అనలేదు ఆయన. ఆయన స్వతహాగా వాలంటీర్గా ఇష్టపూర్వకంగా ఆయన వెళ్ళాడు. నాకు ప్రాణం పెట్టుటకు అధికారం, గొర్రెల కొరకు గొర్రెల కాపరి తన ప్రాణం పెడుతున్నాడు అన్నాడు, అంతే. సో ఆ విధంగా కట్టేసినప్పుడు అబ్రహాం కత్తెత్తుతాడు. ఆ విధంగా కళ్ళు మూస్తాడు. గొంతు తలకాయ కొంచెం వెనక్కి అన్నాడేమో మనకు తెలియదు, గొంతు కరెక్ట్గా పడాలి. కత్తెత్తినప్పుడు మూడోసారి దేవుని స్వరం వినపడుతుంది. ఏమని? అబ్రహామా అబ్రహాం. అబ్రహాం పెద్దగా ఏడ్చుకుంటా కన్నీటితో కట్ చేస్తున్నాడు అనుకోండి, అబ్రహాంకి దేవుని స్వరం వినపడుతుందా? వినపడు. అబ్రహాము ప్రతి నిమిషంలో దేవుని స్వరం ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని మిస్ చేసుకుంటాడా? చేసుకుంటా. ఆ మెల్లని స్వరం. ఏలియా సందర్భాన్ని మనం గమనిస్తే, ఏలియా హోరేబు కొండ మీద పోయినప్పుడట దేవుడు అంటాడు, నువ్వు ముందుకు రా నిలబడి అంటాడు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, గొప్ప సుడిగాలు వస్తుందట, కానీ దాంట్లో దేవుడు రాడాడు, దేవుని స్వరం వినపడదు. భూకంపం వస్తుంది, దేవుని స్వరం వినపడదు. కానీ అవన్నీ పోయినాక అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఒక మెల్లని స్వరం వచ్చిందట. అది దేవుని స్వరం. అది నువ్వు ఏం చేయాలంటే గుర్తుపట్టాలి. నీ టెన్షన్లలో నువ్వు ఉన్నావు అనుకో, నీ ఏడుపులో నువ్వు ఉన్నావు అనుకో, దేవుని స్వరం నీకు మిస్ అవుతుంది. 4వదిగా చూడండి, 15వ వచనం. యెహోవా దూత 2వ మారు పరలోకము నుంచి అబ్రహామును పిలిచి ఇట్లా. 3వసారి పిలిచినప్పుడు ఏమంటారంటే, దేవదూత నీ కొడుకును బలి అర్పించాల్సిన అవసరం లేదు, అది అక్కడ పొట్టేలు ఉన్నది అంటాడు. ఆ విధంగా పొట్టేలను అర్పించిన తర్వాత 4వసారి అంటే 2వసారి అని ఇక్కడ అంటున్నాడు. అప్పుడు దేవదూత ఏమంటాడు? నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఇంతకు ముందు ఇయ్యబడిన దీవెనల కంటే ఆ దీవెనలు ఇక్కడ ఎన్లార్జ్ చేయబడ్డాయి, ఎక్స్పాండ్ చేయబడ్డాయి. ఆ దీవెనలు ఇంకా డెవలప్ అయ్యి వాటిని ఇంకా అభివృద్ధి చేసిన దీవెనలు మనం ఇక్కడ 22వ అధ్యాయంలో చూస్తాం. 12వ అధ్యాయంలో ఉన్న దీవెనల కంటే, 15లో ఉన్న దీవెనల కంటే, 17-18లో ఉన్న దీవెనల కంటే 22వ అధ్యాయంలో ఉన్న దీవెనలో అవి ఎక్స్పాండ్ చేసి చెప్తాడు దేవుడు, కొత్తవి యాడ్ చేస్తాడు. సో దేవుని స్వరము అబ్రహాంకి ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు వినపడ్డది చెప్పండి? 4 సార్లు. సో ప్రతిసారి దేవుని స్వరము అబ్రహాము విన్నాడు, గ్రహించాడు, గైకొన్నాడు, మిస్ చేసుకోలే. 3వసారి మిస్ చేసుకున్నాడు అనుకోండి, ఇస్సాకు మెడ దిగిపోయాడు కదా. 2వసారి మిస్ చేసుకున్నాడు అనుకోండి, ఏ పర్వతమో తెలియదు. 4వసారి మిస్ చేసుకున్నాడు అనుకోండి, దీవెనలు మిస్ అయ్యి. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు, తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకే బాబు రండి నాన్న, మంగళవారాలు రండి, శుక్రవారాలు రండి, ఆదివారం సమయానికి రండి అని మిమ్మల్ని బతిమలాడేది ఎందుకో తెలుసా? మీరు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. దేవుని వాక్యం తెలుసుకుంటే, దేవుని ఆజ్ఞలు తెలుసుకుంటే, దేవునికి విధేయత చూపిస్తే మీ జీవితాలు బాగుపడతాయనే ఆశతో మిమ్మల్ని మందిరానికి రమ్మంటాం. ఏదో పరిమళన్నకి మందిరం ఖాళీగా ఉంటే నచ్చదు, నిండుగుండాలని కాదు. దేవుని కూటాలకు, సంఘ కూడికలకు ఎందుకు రావాలి నువ్వంటే, దేవుని స్వరం నీకు వినపడుతుంది. దేవుడు పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతాడు.
దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడు. ఈ వారము ప్రతిరోజు ఎంతమంది వాక్యాన్ని చదివారు? మీ చేయెత్తి చూపించండి. ప్రతిరోజు చదివినావు. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సో దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నీకు దేవుని స్వరము వినపడుతుంది. వినుట వలన విశ్వాసం, వినుట దేవుని వాక్యం వలన. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని స్వరాన్ని గ్రహిస్తావో, నీకులో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం పెరిగితే విధేయత పెరుగుతుంది. వింటున్నారా? నీలో దేవుని మీద నమ్మకం పెరిగిందనుకో, దేవుని మీద విధేయత నీకు వస్తుంది. అప్పుడు దేవుని ఆజ్ఞలు నీకు కఠినంగా అనిపించవు. ఎందుకు? దేవుడు తన ప్రేమలోనే ఆజ్ఞలు ఇస్తున్నాడని నీకు అర్థమవుతుంది. దేవుడు ఆదివారం ప్రార్థనకి రమ్మంటే నీకు విశ్వాసం ఉన్నదనుకో, దేవుడే నన్ను పోషిస్తాడన్న విశ్వాసం ఉన్నదనుకో, నీకు విధేయత వస్తుంది. వింటున్నారా? వాక్యం వలన విశ్వాసం, విశ్వాసం వలన ఏమొస్తుంది? విధేయత. కాబట్టి దేవుని స్వరాన్ని నువ్వు మిస్ చేసుకోకూడదు. దేవుని వాక్యాన్ని మిస్ చేసుకోకూడదు. నువ్వు తప్పు చేస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరం నీకు వినపడుతుంది. నానా వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, అది చెయ్యొద్దు అని నీకు చెప్తాడు దేవుడు. కానీ నువ్వు అదే విధంగా వెళ్తున్నావు అనుకో, ఆ స్వరము నీకు వినపడదు. నువ్వు దేవుని నుంచి దూరంగా పోతుంటే నీకు ఆ స్వరము వినపడదు. సో అబ్రహాము విధేయత ఎట్లాంటి విధేయత చెప్పండి? దేవుని స్వరాన్ని గుర్తుపట్టే విధేయత, దేవుని స్వరాన్ని గ్రహించే విధేయత, దేవుని స్వరాన్ని గైకొనే విధేయత కదా. సో నువ్వు దేవుని స్వరాన్ని గుర్తుపట్టడం నేర్చుకో. నీ యొక్క ప్రతి సమయములో, నీ యొక్క ప్రతి పనిలో దేవుని స్వరం నీవు వినటం నేర్చుకో. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు కుడివైపుకు వెళ్ళు, ఎడం వైపుకు వెళ్ళు అని నీ వెనక నుంచి ఒక స్వరము వినపడుతుంది అంటాడు దేవుడు. కానీ ఆ స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో నువ్వు ఉన్నవా లేదు. కానీ నీకు నీ సౌండ్లు ఎక్కువైపోయాను, నీ శరీర భాషలు ఎక్కువైపోయాను, నీ అవిధేయత, నీ అవిశ్వాసం పెరిగిపోయింది, నీ చెవులు మందమైపోయాను. చెవులు ఏమైపోయినాయి చెప్పండి? అందుకే యేసయ్య ఏమంటాడంటే, వాళ్ళు వినువారు మాత్రమే ఉన్నారు కానీ వాళ్ళు గ్రహించటం లేదు. యేసయ్య పదే పదే ఏమంటాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు వినునుగా. అంటే నిజంగా చెవులు లేవని కాదు, చెవులు ఉన్నాయి కానీ వినటం కదా. సో అబ్రహాము దేవుని స్వరాన్ని గుర్తుపట్టి గ్రహించి గైకొనే విధేయత అబ్రహాంలో ఉంది. చివరిగా ఏడవదిగా అబ్రహాము విధేయత ఎట్లాంటి విధేయత అంటే ఆశీర్వాదం పొందిన విధేయత. హల్లెలూయా. ఎట్లాంటి విధేయత చెప్పండి? ఇది ఆశీర్వాదం. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఆలస్యం లేనిది. రెండోది ఇష్టపూర్వకమైనది. మూడోది జయించింది. నాలుగోది విశ్వాసపూరితమైనది. ఐదోది వ్యక్తిగతమైనది. ఆరోది దేవుని స్వరాన్ని గుర్తించింది. ఏడోది ఆశీర్వాదం. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో తెలుసా? చూడండి 15వ వచనం నుంచి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుంచి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీవు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశపు నక్షత్రపు వలెను సముద్రపు తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపు, నీ సంతతి వారు తమ శత్రువుల గని స్వాధీనం. ఇది ఇంతకుముందు చెప్పలేదండి ఈ మాటలు. 18వ వచనం చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానములన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేయొచ్చు. చూడండి దేవుడు అబ్రహాముని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు. చూడండి దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుని మాట వింటే ఆశీర్వాదం, మాట వినకపోతే శాపం. అది అండర్లైన్ చేసుకొని మీరు బైబిల్ ఫస్ట్ పేజీలో రాసుకోండి. నేను పోయినసారి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చదివి వినిపించాను. నువ్వు నా మాటలు వింటే పొలములో దీవించబడతావు, పట్టణములో దీవించబడతావు, గ్రామం నీ యొక్క పిండి పిసుకు దొట్టి నీ నూనె నిన్ను తలగా ఉంచుతానంటారు. తర్వాత వచ్చినములో నువ్వు మాట వినకపోతే ఏమొస్తాయి చెప్పండి?
శాపం వస్తాయి, నువ్వు పట్టణములో శపించబడతావు. సో దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడంటే అబ్రహాము విధేయత చూపించాడు. నీ సంతానము వలన భూలోకంలోని జనములన్నీ ఆశీర్వదించబడు. సో పౌలు గారు ఏమంటాడో తెలుసా? ఆ సంతానం ఎవరో కాదు, యేసుక్రీస్తు అంటాడు. రండి, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పగా ఒకని గూర్చి అన్నట్టే ఆ సంతానమునకును అని. ఆ సంతానం ఎవరట చెప్పండి? క్రీస్తు. దేవుడు ఏమన్నాడంటే నీ సంతానం వలన భూలోకంలోని సకల మానవులందరూ ఆశీర్వదించబడతారు. ఆ సంతానం ఎవరంటే ఇస్సాకు కాదు, యాకోబు కాదు, ఆ సంతానమే ఎవరు? క్రీస్తు. చూడండి, అబ్రహాము విధేయత చూపించాడు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే అబ్రహామా నీ కడుపులో నుంచి ఎవరు పుడతారంటే యేసయ్య పుడతాడు. యేసయ్య లోక పాపములన్నిటినీ తీసివేస్తాడు. ఆయన లోక రక్షకుడు కాబట్టి ఆ యేసయ్య ద్వారా ఈ యొక్క భూలోకపు జనములందరూ ఆశీర్వదించారు. హల్లెలూయా. అందుకే కొత్త నిబంధనలో ఫస్ట్ లైన్ ఏముంటుందో తెలుసా? అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశ. కొత్త నిబంధన స్టార్ట్ కావటమే అబ్రహాము పేరుతో స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. పరదేశుని ఏమన్నారంటే అబ్రహాము రొమ్ము అన్నారు. నిత్యత్వము అబ్రహాము పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడు, యేసయ్య చెప్పిన కథలో ధనవంతుడు లాజరు అబ్రహాము రొమ్మునుంటే చూసి కదా అబ్రహామా అబ్రహామా అంటాడు కదా. ప్రియమైన దేవుని అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చెప్పాడు. ఇంకొక మాట చెప్తా, మీ గుండెలు పగిలిపోతాయి. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో చెప్తా. అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము సంతానంలో యేసు ప్రభు రావటం కాదు, అబ్రహామే యేసయ్యను చూశాడు. హల్లెలూయా. అబ్రహాము కూడా యేసయ్యను చూశాడు. ఈ 22వ అధ్యాయంలో ఎక్కడో ఒక చోట యేసయ్య ఎవరికి కనపడతాడో చెప్పండి? అబ్రహాం. ఈ మాటలు ఎవరన్నారో తెలుసా? యేసయ్యే అంటాడు. ఎవరంటారు ఈ మాటలు? యేసయ్య. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం నుంచి. సో బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా యేసయ్యను చూసింది ఎవరు? అబ్రహాం. చూడండి, మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాడు కదా, నీవు అతని కంటే గొప్పవాడవా అని పరిసయ్యులు, ఇశ్రాయేలీలు, యూదులు యేసయ్యను అడుగుతుంటే 54 చూడండి, 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనను. అందుకు యూదులు నీకు ఇంకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పొచ్చాను. కొంతమంది బైబుల్ తెలవని మూర్ఖులు అనుకుంటారు, అంటారు యేసు ప్రభు ఎక్కడైనా నేనే దేవుణ్ణని చెప్పిండా అంట. గాంధీ తాత నన్ను చూసిండు, నేను గాంధీ తాతను చూసిన అంటే మీకు ఎట్లుంటుంది? కానీ 50 సంవత్సరాల క్రితం స్టోరీ కాదు యేసయ్య చెప్పేది. అబ్రహాముకు యేసయ్య జన్మకు 2000 సంవత్సరాల డిఫరెన్స్. ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ చెప్పండి? 2000 సంవత్సరాల్లో నేను అబ్రహామును చూడటం అనట్లే యేసయ్య, అబ్రహామే నన్ను చూసిండంట. అందరూ ఏమంటారంటే నీకు 50 సంవత్సరాలు కూడా లేవే, 2000 సంవత్సరాల క్రితం అబ్రహామును ఎట్లా చూసినావు అంటే యేసయ్య ఏమంటారంటే అరే అబ్రహాము పుట్టక ముందే నేను. హల్లెలూయా. అందుకే 56వ వచనంలో ఏమంటున్నాడంటే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించను, అది చూచి సంతోషించు. చూడండి, దేవుడు అబ్రహామును ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే 2000 సంవత్సరాల తర్వాత పుట్టబోయే యేసయ్యను కూడా అబ్రహాము ఆ మోరియా పర్వతం మీద చూశాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దీవెనలు అబ్రహాంకి వచ్చాయంటే దానికి కారణం ఏంది? అబ్రహాము విధేయత. ఏం చేశాడు చెప్పండి? అబ్రహాము విధేయత చూపించాడు. నీవు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.
యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో యేసయ్య ఏమంటాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా చేసి నేను నిన్ను మహిమపరిచాను అంట. యేసు ప్రభు జీవితము ఎందుకు అంత గొప్పగా ఉన్నదంటే, యేసు ప్రభు సంపూర్ణ విధేయత చూపించాడు. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, నీవు విధేయత చూపిస్తే దేవునికి మహిమ వస్తుంది. యేసయ్య యోహాను 14:15 ఏమంటాడంటే, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలో గైకొంటారు. ఈ రోజున చాలామంది దేవుణ్ణి ప్రేమించటం లేదు. దేవుడు మీ జీవితాల ద్వారా మహిమపరచబడటం లేదు. మీరు విధేయత చూపిస్తే దేవునికి మహిమ వస్తుంది. మీరు అవిధేయత చూపిస్తే దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. బైబిల్లో ఉన్న మాట. మీరు విధేయత చూపించారనుకోండి, దేవునికి ఏంటి? మహిమ. మీరు అవిధేయత చూపిస్తే దేవునికి అవమానం. సో యేసయ్య ఏమంటున్నాడంటే, నువ్వు నాకు ఏ పని ఇచ్చినా అది చేస్తాను, ఏ ఆజ్ఞ ఇచ్చినా దానికి విధేయత చూపించాను, అందువల్ల నేను నిన్ను మహిమపరచాను. ఈ రోజున నీ జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా? నీవు అబ్రహాములాగా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? దేవుని ఆజ్ఞలో విధేయత చూపించు. ఈ రోజున పాపానికి బానిసలైపోతున్నారు అందరు. పాపానికి దాసులై అవిధేయత తెచ్చుకుంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు నీవు గైకొంటే, కీర్తన 16వ కీర్తన 11వ వచనం అనుకుంటా, అక్కడ ఏముంటుందంటే, నీ సన్నిధిలో నిత్య సంతోషము అంట, నీ సన్నిధిలో సుఖశాంతులు కలవు అంట, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు. అందరు సుఖము అనండి. నీవు పాపం చేస్తే నీకు వచ్చే సుఖం ఉంటుంది చూడు. ఏదన్నా నీకు ఆ ప్లెజర్ ఉంటుంది కదా, పాపం చేస్తే వచ్చే ప్లెజర్, పాపం చేస్తే వచ్చే ప్లెజర్, ఆ మందు తాగితే వచ్చే ప్లెజర్, ఆ సుఖం, అది కేవలము 1 పైసా కూడా కాదు. ఎంత చెప్పండి? దేవుడిచ్చే సంతోషం ముందు, దేవుడిచ్చే సుఖం ముందు, దేవుడిచ్చే ప్లెజర్ ముందు నువ్వు తాగితే వచ్చేది, తాగితే నీకు సుఖంగా ఉంటుందని ఉండదు అని చెప్పడంలో ఉంటుంది. ఆ కిక్ ఉంటుంది. మందు తాగినోడికి ఉంటుంది, ఆ కసేపు ఆ సంతోషంగా ఉంటుంది. పాపం చేసినోడికి, వ్యభిచారం చేసినోడికి 5 నిమిషాలు, ఆ 2 నిమిషాలు, ఆ దిగిందాకా ఆ కిక్కు, ఆ సంతోషం ఉంటుంది. కానీ అది ఎంత పైసలు చెప్పండి? 1 పైసా. నీకు కిక్కు దిగిందనుకో, మళ్ళా ఎప్పుడు పడుతుందని చూస్తావు. ఏ పాపమైనా అది తాత్కాలికమైన సంతోషమే, కానీ దేవుడిచ్చే సుఖం, దేవుడిచ్చే సంతోషము అది కొన్ని కోట్ల రూపాయల విలువైన. నువ్వేం చేస్తావంటే, చిన్నపిల్లగాడు ఏం చేస్తాడంటే, వాడు బురదలో ఆడుకుంటాడు, మురికి కాలువలో ఆడుకుంటాడు వాడు కదా, రోడ్డు మీద దుమ్ములో ఆడుకుంటాడు. వాడి దగ్గరికి పోయి, అరే నేను నీకు అమెరికాలో డిస్నీ ల్యాండ్కి టికెట్ తెచ్చినా అంటే వాడు రాడు. ఎందుకు? వాడికి అర్థం కాదు. వాడికి ఎప్పుడైతే డిస్నీ ల్యాండ్, లేకపోతే మీ భాషలో చెప్పాలంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ అనుకోండి, లేకపోతే వైజాగ్ బీచ్ అనుకోండి, చెన్నైలో మెరీనా బీచ్ అనుకోండి, ఆ బీచ్లో గొప్ప నీకు ఆ మ్యూజియం పార్కు పోతా అక్కడ ఆడుకుందు, కానీ అక్కడ నీకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే ఆ విలువ గ్రహిస్తేనే వాడు ఆ మురిక్కాల వదిలిపెడతాడు. అవునా కదా? దేవుడిచ్చే ఆ సుఖము, ఆ ఆశీర్వాదము, ఆ సంతోషము నీకు అర్థమైందాకా నువ్వేం చేస్తావు? అప్పుడు దాకా ఈ 1 పైసా, ఈ 1 పైసా దాకానే ఆగిపోతావు. ఈ 1 పైసా దగ్గర నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు దేవుని స్వరం వినటం నేర్చుకో, విధేయత చూపించడం నేర్చుకో, దేవుడిచ్చే ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయటం నేర్చుకో. దేవుడిచ్చే సంతోషాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళు అడగండి మీరు పోయి ఎవరినన్నా, అన్న మందు తాగితే ఎక్కువ సంతోషం ఉంటుందా, దేవుని మార్గంలో నడిస్తే ఎక్కువ సంతోషం ఉందంటే ఏమంటారు వాళ్ళు? మందు తాగి మానేసిన వాళ్ళు కూడా అడగాడు, దేంట్లో ఎక్కువ సంతోషం ఉంటుంది కదా. కానీ నువ్వు ఎప్పుడైతే ఈ మురికి కాలువ, ఈ మురికి గుంట, ఈ సైడ్ కాలువ, ఈ మున్సిపాలిటీ కాలువలోనే ఈ చెత్త చెదారంలో నువ్వు ఆడుకుంటున్నావో నీకు అది అర్థం కాదు. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుడు ఏమంటే, రారా నీకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసిన, ఆ అమ్యూజ్మెంట్ పార్కు పోదు రారా
అంటే నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు దేవుని యొక్క ఆజ్ఞల విలువ నీకు అర్థం కాదు. నీ సన్నిధిలో నిత్య సంతోషం, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవంట కదా. దేవునికి విధేయత చూపిస్తే నీ జీవితం బాగుపడుతుంది. యేసయ్య విధేయత చూపించాడు, దేవునికి మహిమ వస్తుంది. ఈ సృష్టిని చూడండి, మీరు ఏం చెప్తున్నారు? ఈ సృష్టిని చూడండి. మీకు తెలుసో తెలియదో, ఇలాన్ మస్క్ అని ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు వాడు. ఇలాన్ మస్క్ అంటే చాలా ధనవంతుడు, ఇప్పుడు ట్రంప్కి ఫ్రెండ్. వాడి గోల్ ఏందో తెలుసా? అందరినీ మార్స్లోకి తీసుకుపోవాలి. ఎక్కడ తీసుకుపోవాలని చెప్పండి? మార్స్ అంటే అంగారకుడు. మీకు తెలుసో తెలియదో, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, మార్స్ తిరుగుతూ ఉంటుంది, గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. అర్థమయ్యేటట్టు చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి. సూర్యుడి చుట్టూ ఏమైతే గ్రహాలన్నీ తిరుగుతాయి. వాళ్ళు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి భూమి మార్స్ దగ్గరికి ఎప్పుడు వస్తుందో అది క్యాలిక్యులేట్ చేసి దానికి 2-3 నెలల ముందు వాళ్ళు బయలుదేరిపోతారు మార్స్ దగ్గర బయట. అంత పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అది తిరుగుతూ ఉంటుంది కదా. ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అనుకోండి, ఆ మార్స్ కూడా తిరుగుతుంది అనుకోండి. భూమి ఇటు పక్కుండి మార్స్ ఇటు పక్క నుండి నువ్వు బయలుదేరేసరికి ఎక్కువ దూరం అయితే నువ్వు ఆడపోయేసరికి మార్స్ ఆడుండడు, ఇంకొక ఆడికి పోతాడు. వింటున్నారా? కానీ నీకు మ్యాథమెటిక్స్ ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారంటే, వాళ్ళు ఇక్కడ బయలుదేరి మార్స్లో ఏ రోజు ఏది ల్యాండ్ అవుతుందో కరెక్ట్గా చెప్తారు. ఎందుకు అని మీరు నన్ను అడిగితే, ఈ గ్రహాలన్నీ దేవుడు పెట్టిన కక్షలో క్రమం తప్పకుండా తిరుగుతున్నాయి. అర్థమవుతుందా? ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ ఒక్కటి కూడా తప్పిపోదు. దేవుడు ఏ కక్ష అయితే వాటికి పెట్టాడో దాంట్లోనే తిరుగుతాయి, దగ్గరికి రావు, దూరం పో. నేను మీకు ఒకసారి చెప్పాను, ఒక్క అడుగు దగ్గరికి ఏందనుకోండి భూమి సూర్యుడికి, భూమి మీద ఉన్నన్ని కాలిపోతాయి. ఒక్క అడుగే దగ్గర దగ్గరగా 70-80 డిగ్రీల టెంపరేచర్ అవుతుంది. భూమి తన కక్షలో నుంచి సూర్యుడికి ఒక్క అడుగు దగ్గర అవుతుంది. ఒక్క అడుగు దూరం అయిందనుకోండి టెంపరేచర్ ఎంత అవుతుందో తెలుసా? -50కి పోతుంది, మొత్తం గడ్డగట్టిపోతుంది. సో సృష్టిలో దేవుడు ఇంత క్రమం పెట్టాడు. వాటికి బైబుల్ ఏమని చెప్తుందంటే, దేవుడు ఏం చేశాడట? సృష్టికి ఆజ్ఞ ఇచ్చాడు, సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, సరిహద్దులు పెట్టాడు. సో వాటి కక్షలో అవి తిరుగుతున్నాయి కాబట్టి ఇంత క్రమం. నువ్వు మ్యాథమెటిక్స్లో ఆ సైన్ తీటా కాస్ తీటా వేసి క్యాల్కులేట్ చేసి ఫ్లైట్ వేసుకొని పోయి కరెక్ట్గా రాకెట్ వేసుకొని పోయి అదే నిమిషం అదే గంటలో నువ్వు వాడు మార్స్ మీద దిగొచ్చు. ఎందుకంటే అవి ఆ కక్షను అవి మిస్ చేయవు. కానీ నువ్వేం చేస్తున్నావు? తిప్పి కొడితే 6 అడుగులు ఉండవు. కరోనా వస్తే దెబ్బకు పోతావు, మాస్క్ పెట్టుకొని చేత్తో సబ్బుతో చేతులు కడుక్కొని బతికినాడు. కానీ నువ్వు దేవుని మాట వింటావా? అందుకే మన జీవితాల్లో ఆశీర్వాదము లేదు. మనం మురికి కాలువల దగ్గర ఆడుకుంటున్నాం కాబట్టి మనము దేవుని సంతోషాన్ని, దేవుని సుఖాన్ని పొందుకోలేకపోతాం కదా. మీకు 2-3 వచనాలు చదివించి నేను ముగిస్తాను. రండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు అంటున్నాడు. నీ గుడారములో నుంచి పాపమును తీసివేసి నీవు దేవుని వైపు తిరిగితే నువ్వేం చేస్తావంటే చెప్పండి? అభివృద్ధి పొందుతావు. 24వ వచనంలో ఏమంటాడంటే, నువ్వు ఏమేమి విలువ అనుకుంటున్నావో, ఈ మురికి కాలంలో దొరికే బంగారం, ఈ వెండి విలువ అనుకుంటున్నావుగా, ఈ పడేరా, నేను వీటికంటే శ్రేష్టమైన ఇస్తా అంట. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. నీవు సర్వశక్తిని వైపు తిరిగితే నువ్వేమవుతావో అభివృద్ధి పొందుతావు. సృష్టిలో దేవుని క్రమం ఉన్నది కాబట్టి దేవునికి మహిమ వస్తుంది కదా. దేవునికి విధేయత చూపించడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. కాబట్టి దేవుని దీవెనలు నీ మీదకి రావాలంటే దేవుని ఆజ్ఞలు నీవు గైకొనాలి. నీవు గైకొంటే నీ పిల్లలకు ఆశీర్వాదం, నీ పిల్లలకు ఆశీర్వాదం. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు. నీవు గైకొనకపోతే నీ పిల్లల మీదకి శాపం, నీ పిల్లల మీదకి శాపం. నీ ద్వారా ఇతరులకు శాపం వస్తుంది. కానీ నీవు దేవుని మాటలు వింటే నీ ద్వారా ఇతరులకు ఆశీర్వాదం. మరలా నీవు అనుకోవద్దు దేవుని ఆజ్ఞలు
వినటానికి అంత కఠినుడా దేవుడు? అంత శాడిస్టా దేవుడు? నా మాటే వినాలని దేవుడు ఎందుకు అనుకుంటుండు? దేవుడు అంత ఈగోయిస్టా అనుకోకూడదు. నువ్వు దేవుని ఆజ్ఞలో ఎందుకు ఇచ్చాడంటే నీకు మేలు కలగటానికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఆజ్ఞలు దేనికి? నిన్ను లేటుగా పంపించడం వాళ్ళకి ఇష్టం, అందుకేనా? ఎందుకు చెప్పండి? మేలు కలగటం. ఒకసారి ఖమ్మంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా చూసుకోండి, డివైడర్స్ లేకుండా చూసుకోండి, సైడ్ లైట్ ఇండికేటర్స్ లేకుండా మీ ఇష్టం వచ్చిన స్పీడ్లో పోండి రానండి, ఏమవుతుంది? సో దేవుని ఆజ్ఞలు ఎందుకు చెప్పండి? మేలు కలగటం. దేవుని ఆజ్ఞలు నువ్వు పాటిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. రండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాం. పౌలు గారు అంటున్నాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షంగా. నీవు దేహముతో జరిగించిన ప్రతి క్రియకు దానికి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు న్యాయపీఠం మీద నువ్వు పోయినావు అనుకో, నువ్వేమేం పనులు చేసినావు, నువ్వు దేహంలో ఉన్నా దేహంలో లేకపోయినా వాటన్నిటికీ ప్రతిఫలం. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు తన కోపాన్ని ఆపుకుంటాడు. పొద్దున మనం చదివినాం కదా, ఐగుప్తు మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి, కానీ నీ మీదకి రాలే. అంటే దేవుడు తన కోపాన్ని ఏం చేసుకున్నాడు? ఆఫ్ చేసుకున్నాడు. కానీ నువ్వు చనిపోయినాక మాత్రం తప్పించుకోలేవు. అందరూ ఆ న్యాయపీఠం మీద ఉండాలా. అప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి మంచివైనా చెడ్డవైనా ఆయన ఏం చేస్తారంటే వాటి వాటి ఫలం ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ లోకంలో తప్పించుకున్నారే, వాడు అంతగనం తాగిండు తిరిగిండు, వాడు మంచి సావు చచ్చిండు అనుకోవచ్చు. కానీ వాడికి యాడ్ ఉంటుంది, ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకొడైల్. అవి బాగొచ్చు మీకు కదా, ముందుంది ముసల పండుగ అన్నట్టు వాడికి ఆడుంటుంది కదా. ఇదే వచనం ఇంకో చోట చూపిస్తారు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-10 వచనాలు. రోమా 2:5-10 వచనాలు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును. నువ్వు కఠినంగా ఉంటున్నావు, దేవుని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఎట్టున్నావు? కఠినంగా నీ హృదయం కఠినం చేసుకుంటున్నావు, నువ్వు మార్పు పొందట్లే. నీ మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని. అంటే ఏం చేస్తున్నావో తెలుసా? నీ హృదయం కఠినంగా పెట్టుకోవటం వల్ల సమకూర్చుకుంటున్నావు. అంటే ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే అక్యుములేట్ చేసుకుంటున్నావు కదా. కామర్స్ వాళ్ళకి తెలుసు కంపౌండింగ్ ప్రిన్సిపల్ అని ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే కంపౌండ్ అవుతుంది, అక్యుములేట్ అవుతుంది. సో నువ్వు దేవుని ఉగ్రతను నువ్వు ఎంత డిలే చేస్తే అంత ఏమవుతుంది? ఉగ్రత సమకూర్చుకుంటుంది. 6వ వచనం చూడండి. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చు. ఎట్లా? 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను అపేక్షించు వారికి నిత్య జీవం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయో రౌద్రమును వచ్చు. దుష్కారము చేయు ప్రతి మనుష్యునికి యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, శ్రమయో వేదనయో కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి యూదుడైన గ్రీసు దేశస్థుడైన మహిమయో ఘనతయో సమాధానము కలుగును. హల్లెలూయా. మాట వింటే ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదము, నీ పిల్లలకు ఆశీర్వాదం. లేదు నాకు ఈ ఒక్క పైస సంతోషం కావాలి. నాకు తెలుసు పాపములో సంతోషం ఉంటుంది, పాపములో కిక్ ఉంటుంది, పాపములో సుఖం ఉంటుంది, నేను కాదనటం లేదు. కానీ అది ఎంత చెప్పండి? ఒక్క పైస. ఈ ఒక్క పైస సంతోషం కోసం, ఈ మురిగుంటలో ఆట కోసము నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటే నీ అంత తిక్కలోడు ఎవరు? సో అబ్రహాము తన కుమారునిచ్చి బలిగా అర్పించి, నీవు కూడా ఏం చేయాలంటే రోమా 12వ అధ్యాయం 1-2 వచనాలు ఏముందంటే మీ శరీరములను దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చడానికి మీ శరీరమును సజీవ యాగముగా సమర్పించి. రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 32 చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహం. అబ్రహాము కుమారుణ్ణి వెనక తీయలేదు, కానీ దేవుడు చిట్ట చివరి నిమిషంలో అబ్రహాముకు బదులుగా పొట్టేళ్ళనిచ్చాడు. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించినప్పుడు, శిలో మీద కుమారుడు చనిపోతున్నప్పుడు ఏ పొట్టేలు రాలేదు. ఎందుకంటే ఆయనే లోక పాపములను మోసుకొని పోయే దేవుని కొరకు. సో ఇప్పుడు తండ్రి ఏమంటున్నాడంటే, కుమారునే ఈయటానికి వెనక తీయలేదు, నీకు సమస్తం ఎందుకు ఈడంటు. నీకు చంద్రుడు కావాలా, చంద్రుడు కూడా ఇస్తాడు ఆయన. నీకు మార్స్ కావాలా, మార్స్ కూడా ఇస్తాడు కావాలంటే. నీకోసము ఉరుములు ఉరిపిస్తాడు ఆయన. పౌలు సీలలు జైల్లో ఉంటే భూకంపం పంపించిండు ఆయన. ఇశ్రాయేల్ యుద్ధానికి పోయేటప్పుడు ఆ దావీదు కాలంలో ఏమంటాడంటే, దేవుడు నేను ఫస్ట్ పోయినాక మీరు రాండ్రా అంటాడు. నేను ఫస్ట్ పోయినాక కంబలి చెట్ల స్వరము విన్న తర్వాత మీరు నా వెనక రండి అంటాడు దేవుడు. తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయని దేవుడు సమస్తమును ఎందుకు ఇయ్యడు? అది క్వశ్చన్. అది మీరు ఇంటి పైన చదువుకోండి. ఇక్కడ 7-8 ప్రశ్నలు ఉంటాయి ఈ 8వ అధ్యాయం చివరిలో. నాకే చూడాలి. ఈ రోజున దేవుడు నీకు అన్ని ఇస్తా రాండి అంటున్నాడు, విధేయత చూపించండి అంటున్నాడు. కానీ నువ్వు చేతులారా వద్దు అని వెనక పోతున్నావు అనుకో, నిన్నేమనాలా? దేవుడు ఏమంటున్నాడంటే, వినాలి, నాకే చూడాలి. రండి, మాట వినండి, నేను సమస్తం ఇస్తాను. ఈ లోకంలోనే కాదు, రాబోయే లోకం, మహిమ, ఘనత, సమాధానం. కానీ నువ్వు వినట్లేదు. ఏమనాలి నిన్ను? రండి, తనలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయాలు పరీక్ష చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఎవ్వరు లేవకుండా మోకరించండి, నిలువు మోకాళ్ళే. ఒకసారి విన్న వాక్యాన్ని నువ్వు ఆలోచించు. విధేయత చూపిస్తే నీకు, నీ పిల్లలకు, ఇతరులకు నీ ద్వారా ఆశీర్వాదం. అబ్రహాము విధేయత చూపించాడు. అబ్రహాము యేసయ్యను చూశాడు. అబ్రహాము యేసయ్యను చూడటం మాత్రమే కాదు, అబ్రహాము సంతానంలో యేసయ్య పుట్టాడు. లోకంలో ఉన్న పాపాలన్నీ తీసివేయబడ్డాయి. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడంటే, నేను నా ప్రియ కుమారునే నీ కోసం ఇచ్చాను, సమస్తమును ఎందుకు ఇవ్వను? నిత్య సంతోషము, నిత్య సుఖాలు నా చేతిలో ఉన్నాయి. నువ్వు వచ్చి విధేయత చూపిస్తే ఆ ఒక్క పైస సంతోషాన్ని, ఆ ఒక్క పైస సుఖము, ఆ నాశనము నీవు పోగొట్టుకుంటే, అది నిన్ను కాల్చివేయకముందే నువ్వు నా దగ్గరకు వస్తే, నేను నిన్ను కౌగలించి హత్తుకొని ముద్దు పెట్టుకొని నిన్ను దీవిస్తాను అంటున్నాడు ఆయన. ఒకవేళ నా ఇష్టము నాది, నాకు ఈ ఒక్క పైస ఆనందమే కావాలని నువ్వు వెళ్తే, నాశనమే వారి అంతమని దేవుని వాక్యం చెప్తా ఉంటా. ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అని దేవుని వాక్యం చెప్తావు. నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం అని దేవుని వాక్యం చెప్తావు. నీకు, నీ పిల్లలకు, నీ ద్వారా ఇతరులకు శాపం అని దేవుని వాక్యం చెప్తావు. కాబట్టి అబ్రహాము విధేయత నాకు కూడా కావాలి. అబ్రహాము ఆశీర్వదించబడినట్లు నేను ఆశీర్వదించబడాలి అని నీవు అనుకుంటే, నీ హృదయాన్ని దేవుని తట్టు ఎత్తు. అబ్రహాము విధేయతలో ఆలస్యం లేదు. నీవు ఆలస్యం చేస్తే దీవెనలు పోగొట్టుకుంటా. అబ్రహాము ఇష్టపూర్వకంగా విధేయత చూపించాడు. ప్రతి ఆటంకాన్ని జయించాడు. విశ్వాసంతో ముందుకెళ్ళాడు. వ్యక్తిగతంగా విధేయత చూపించాడు. దేవుని స్వరాన్ని విన్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. నీవు కూడా అట్టి ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి తీర్మానం చేసుకో. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇంతకంటే మంచిగా ఎవరు మీకు చెప్పరు. నీకు నిజంగా బాగుపడాలనుకుంటే నీవు సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవని దేవుని వాక్యం చెప్తా. నీవు నిజంగా అభివృద్ధి పొందాలనుకుంటే దేవుని వైపు తిరుగు. నీవు ఒక స్టెప్ వేస్తే దేవుడు 99 స్టెప్స్ వేస్తాడు. నేను మీకోసం ప్రార్థిస్తాను. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు.
అబ్రహాము గారి విధేయతను మేము నేర్చుకుని ఉంటున్నాం. తండ్రి, అట్టి విధేయతను నాయన నాకు మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. మేము ఎటువంటి ఆలస్యం లేకుండా ఇష్టపూర్వకంగా విధేయత చూపించే మనస్సు, నూతన మనస్సు, నూతన హృదయం మీరు మాకు దయచేయండి. ప్రతి ఆటంకాన్ని నాయన, ప్రతి అవరోధాన్ని, సాతాను పెట్టే ప్రతి ఒక్క అడ్డంకును నాయన జయించి వ్యక్తిగతంగా విధేయత చూపించే కృపను మీరు మాకు దయచేయండి నాయన. నీ స్వరాన్ని వింటూ నాయన విశ్వాసంతో విధేయత చూపిస్తూ ఆశీర్వాదం పొందుకునే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించిన ఆయన, ఎంతమంది అయితే నాయన వారి జీవితాలు మార్చుకుంటానని తీర్మానం చేశారో అట్టి వారిని అందరినీ నాయన మీరు దీవించండి. నీవు నిజమైన దేవుడవు, సజీవుడవు నాయన. పరలోకం నుంచి ఈరోజు వీరందరి ముఖాలను చూసావు నాయన. ఎంతమంది ముఖాలైతే నాయన ప్రభు నీ తట్టు తిప్పారో వారికి కావలసిన అభివృద్ధి, క్షేమం సమస్తమును నీవు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.